హాయ్ అందరికీ, నేను మీ సత్యవతి సామల. వెల్కమ్ టు సత్యమ్మ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆటా చిప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఈ ఆటా చిప్స్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఎలాగంటే లైక్ మంచూరియా, బేల్, ఇంకా తెలంగాణ వాళ్ళు మురుకుల్ని టీలో వేసుకొని తిన్నట్టుగా ఈ చిప్స్ని కూడా టీలో వేసుకొని తినచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఓకే, మరి ఇప్పుడు చిప్స్ తయారీ విధానాన్ని చూస్తాం. ముందుగా బౌల్లో 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ ఉప్పు వేయాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం పిండిని బాగా ఆయిల్ పట్టేటట్టు కలపాలి. చూడండి నేను ఎట్లా కలుపుతున్నానో. ఈ విధంగా వేళ్ళతోని మొత్తం ఆయిల్ పిండికి పట్టేటట్టు కలపాలి. వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్ద కట్టాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండిని గట్టిగా తడుపుకోవాలి. వన్స్ ఈ చిప్స్ తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ముందు చెప్పిన విధంగా ఎన్నో విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో బేల్ ఎట్లా తయారు చేయాలో చూపించిన, ఇంకో వీడియోలో మంచూరియా ఎలా చేయాలో చూపిస్తా. ఎందుకంటే ఈ వీడియోలోనే చూపించచ్చు, కానీ వీడియో లెంతీ అవుద్ది కాబట్టి వేరే వీడియో చేయాలనుకుంటున్నా. చూడండి వీడియోలో చూపించిన విధంగా కొద్ది వాటర్ వేసుకుంటా గట్టి ముద్ద వచ్చేటట్టు తడుపుకోవాలి. రోటీకి తడుపుకున్నట్టు మెత్తగా తడుపుకోవద్దు, కొద్దిగా గట్టిగా ఉండాలి. గట్టిగా ఎందుకు తడుపుకోవాలంటే మనకి చిప్స్ క్రిస్పీగా రావాలి, అందుకే గట్టి ముద్ద తడుపుకుంటున్నాం. అదే పిండి సాఫ్ట్గా ఉంటే చిప్స్ మెత్తగా వస్తాయి. ఈ పిండిని 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి పక్కకు పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి. చేసుకొని ఉండలు కట్టుకోవాలి. నేను తీసుకున్న 1 కప్ పిండి 3 ముద్దలు అయినాయి. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని తాల్చుకోవాలి. కొద్దిగా మందంగా తాల్చుకోవాలి. అన్ని ముద్దలు అట్లానే తాల్చుకొని చిన్న డైమండ్స్గా కట్ చేసుకోవాలి. అన్నీ తాల్చుకున్నాక వీడియోలో చూపించిన విధంగా డైమండ్స్ కట్ చేసుకోండి. చాలా ఈజీ అండి, చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో సన్న మంట మీద ఈ డైమండ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముద్దలు తాల్చుకొని కట్ చేసి పక్కకి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా నూనె వేడి ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నూనె ఎక్కువ వేడి చేయదు. వేడి ఎక్కువ అయిందంటే చిప్స్ మెత్తగా వస్తాయి. అందుకనే నూనె వేడి కాకముందే డైమండ్స్ వేసుకోవాలి.
చూడండి, మనము నూనె వేడి కాకముందు వేస్తే ఇలా ఒక్కొక్కటి అవి మెల్లమెల్లగా ఎట్లా ఫ్రై అవుతూ పైకి వస్తున్నాయో చూడండి. నూనె ఎంత వేడి ఉండాలో అదే మనకి గుర్తు. నూనె ఎక్కువ వేడైనాక వేస్తే అన్నీ తొందరగా కలర్ వచ్చి మెత్తగా ఉంటాయి. మనము ఈ డైమండ్స్ని మధ్య మధ్యలో కలుపుతూ సన్న మంట మీద వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే ఏమవుతుందంటే అన్నీ ఒకే రంగులో ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతాయి. అంతే అండి. ఈ విధంగా అన్ని డైమండ్స్ సన్న మంట మీద వేయించుకోవాలి. తొందరపడి పెద్ద మంట పెట్టకండి. ఈ విధంగా చాలా ఈజీగా, సింపుల్గా, తొందరగా చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది మనకి మురుకులు చేసుకోవాలంటే మురుకులు పిండి రెడీ ఉండాలి. కానీ ఈ చిప్స్ చేసుకోవడానికి ప్రతి ఇంట్లో గోధుమ పిండి ఉండనే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. చిప్స్ రెడీ ఉంటే పిల్లలకి హెల్తీ స్నాక్ లాగా వెంటనే ఇవ్వచ్చు. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా చిప్స్ ఫ్రై అయినాయో. గలగల అని సౌండ్ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మనం వేల్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో ఫ్రై చేసుకున్న చిప్స్ తీసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర వేసుకోవాలి. ఈ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, చాట్ మసాలా వేసిన తర్వాత నిమ్మ చెక్కను పిండుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మీ రుచిగా తగ్గట్టుగా క్వాంటిటీస్ వేసుకోండి. అంతే అండి, యమ్మీ అయిన ఆటా బేల్ తిని ఆనందించండి. ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. Kindly like, share, and subscribe, and tap the bell icon to stay updated.